జస్టిస్ వర్మ తొలగింపు, రెండో పక్కన సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఒకేసారి జరగబోతున్నాయి. అయితే ముందు ఆపరేషన్ సింధూర్ చర్చ కాబట్టి లోక్సభలో రాజ్యసభలో ఇప్పుడే చర్చ జరగకపోవచ్చు. ఇంకోటి లోక్సభలో స్పీకర్ దీని మీద విచారణ ప్రారంభించేందుకు ముందుగా ఒక కమిటీని వేద్దాం అనుకుంటున్నారు. అంటే డిబేట్ కాదు, ముందు కమిటీ వేసి ఈ కోర్టు చేసిన ఎలిగేషన్స్ దాని మీద పరిశీలన చేస్తారు. లైక్ ఓ రకంగా వీళ్ళు దర్యాప్తు అధికారులు అవుతారు. పోలీసులు చేయాల్సిన డ్యూటీ దర్యాప్తు, లేదా సిబిఐయో ఈడీనో చేయాల్సిన దర్యాప్తు. వాళ్ళెవరూ చేయకుండా జ్యుడిషియరీనే దర్యాప్తు చేసింది. హైకోర్టు జడ్జిలే దర్యాప్తు చేశారు ఈ కేసులో. వాళ్ళు ఇచ్చిన ఫైండింగ్స్ ఆధారంగానే ఈయన్ని తీసేయమంటున్నారు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే అది సాధ్యం కాదు. కలెక్టర్లు, జడ్జీలు ఇట్లాంటి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉన్నటువంటి వాళ్ళే కానీ ఇన్వెస్టిగేటివ్ అధికారులు కాదు. వీళ్ళు ఎక్స్క్లూజివ్ పవర్స్తో కొన్ని చట్టాలు లాంటివి చేయొచ్చు, అంటే ఆదేశాలు ఇవ్వచ్చు. కానీ అది కూడా మళ్ళీ పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. ఇది లాజికల్ పాయింట్. ఇక్కడ ఇంకో పక్కన సుప్రీంకోర్టులో జస్టిస్ వర్మ వేసిన పిటిషన్ తనని అట్లాగా తీయడానికి వీల్లేదు, తన మీద అట్లాంటి ఆరోపణలు ఓకే చేయడానికి వీల్లేదన్న దాని మీద విచారణ జరగబోతుంది. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి సున్నితమైన రేఖలు, రాజ్యాంగ వ్యవస్థల మధ్యలో ఉన్న సున్నితమైన రేఖలు ఎంత బాగా ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్ కాన్స్టిట్యూషన్ మంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక వ్యవస్థ మీద ఇంకొక వ్యవస్థకి ఆధిపత్యం లేని, ఒకళ్ళకొక్కళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఒక స్ట్రాటజిక్ వే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఒక బ్యూటీ, కాన్స్టిట్యూషనల్ బ్యూటీ ఇప్పుడు ఈ కేసులో కనబడుతుంది.